మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. స్వామికి ప్రత్యేక పూజలతో పాటు మహాయజ్ఞం నిర్వహించారు. పద్మశాలి సామాజిక వర్గీయుల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన చౌరస్తాల గుండా నేతన్న చౌరస్తా వరకు శోభయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో పసుపు వర్ణం తలపాగా ధరించి పద్మశాలీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రతి సంవత్సరము సిరిసిల్లలో మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడము ఆనవాయితీగా వస్తోందని నిర్వాహకులు తెలిపారు. జై మార్కండేయ, జై పద్మశాలి. ఈ రోజు మంగళవారం రోజు సాయంత్రము సిరిసిల్ల పట్టణ పురవీధుల ఉన్న అత్యంత వైభవంగా ప్రత్యక్షంగా శ్రీ మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా శోభాయాత్రను సిరిసిల్ల పట్టణ పురవీధుల గుండా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ, హిందూ బంధువులందరికీ నా యొక్క పూర్తి అభినందనలు. శోభాయాత్ర అత్యంత వైభవోపేతంగా జరిగి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత అందరిపై ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఈ శోభాయాత్ర కార్యక్రమంలో అందరూ కూడా పిల్లలు, పెద్దలు, పట్టణ ప్రముఖులు కార్యక్రమం దిగ్విజయంగా అయింది.